5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చెను. చాలా తర్వాత ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ఏమంటాడు అంటే, ఈ గొడవంతా ఎందుకని? విశ్రాంతి దినమున యేసుక్రీస్తు బాగు చేస్తున్నాడని. యూదుల యొక్క బాధ ఏమిటంటే, విశ్రాంతి దినమున ఆయన బాగు చేస్తున్నాడు. వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే, ఈ విశ్రాంతి దినమున బాగు చేయకూడదు అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం, వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఉద్దేశం. విశ్రాంతి దినమున బాగు చేయకూడదు అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఏమన్నాడంటే, అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. తండ్రి అంట ఏం చేస్తున్నాడు? ఆయన ఎల్లప్పుడూ పని చేస్తా ఉన్నాడు. ఎల్లప్పుడూ కూర్చోమ్మ, కథలో కలిమాక, ఎల్లప్పుడూ పని చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను కూడా చేయుచున్నాను, నేను కూడా చేస్తున్నాను. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 9:4. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడనూ పని చేయలేడు. చూడండి, ప్రభు చెప్తా ఉన్నాడు ఏమనంటే, పగలు ఉన్నంత వరకు మనం ఏం చేయాలంట? యేసుక్రీస్తు ఏం చేస్తానంట? పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. పగలున్నంత వరకు దేవుడు మన ఒంట్లో శక్తిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, ఆయుష్నిచ్చి, బలమునిచ్చి, సమయాన్నిచ్చి ఆయన మనల్ని కాపాడుతా ఉన్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క పని చేయాలి, దేవుని పని చేయాలి. ఒకానొక సమయం వస్తుంది, ముసలితనం వచ్చింది, నడవలేని స్థితి వస్తుంది, అప్పుడు మనం దేవుని పని చేయలేము. కాబట్టి మన ఒంట్లో ఓపిక దేవుడు ఇచ్చినంత కాలము మనము దేవుని పని చేయాలి. ఆగిపోతుంది, స్వస్థం. మనము దేవుని పని. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ అన్నాడు ఇంకొక మాట, యోహాను సువార్త 14:10, 14వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు
తన క్రియలు చేయుచున్నాడు. ఆ తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. చూడండి, ఇక్కడ ప్రభువు చెప్తా ఉన్నాడు ఏమనంటే, నేను తండ్రితో ఏకమై ఉన్నాను. తండ్రితో నేను ఏకమై ఉన్నాను. నేను ఆయన నాలో నివసిస్తున్నాడు. ఆయన నేను ఏకమై ఉన్నాము అని ఇక్కడ యేసుక్రీస్తు చెప్తాం. ఇప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనక, ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసి. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు దేవునితో తనని సమానునిగా చేసుకున్నాడు. దేవునితో సమానునిగా చేసుకున్నాడు. ఆయన దేవునితో సమానుడే అని దేవుని యొక్క వాక్యం చెప్తాం. ఆయన తండ్రి కంటే చిన్నవాడు కాదు. ఆయన దేవునితో తండ్రితో సమానుడే. ఆయన యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన. చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై. వాక్యం ఏమైందంట? ఆ వాక్యమే యేసుక్రీస్తు. కింద చెప్తాడు, కింద అంటాడు ఏమంటాడంటే, అదే 1వ అధ్యాయంలో 14వ వచనంలో ఏమంటాడంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చూడండి, ఆ వాక్యము ఏమై ఉన్నది? వాక్యము దేవుడై ఉన్నాడని ఉంది. వాక్యము దేవుడై ఉన్నాడు అని ఉంది. ఆ వాక్యము ఏమై ఉన్నాడు అంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. మనము ఆయన మహిమను కనుగొంటిమి. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. 5:23. తండ్రిని కనపరచునట్లుగా అందరూ కుమారుణ్ణి కనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుణ్ణి గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు.
చాలా తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయము 54 వచనం. 8:54. ఒక్క నిమిషం నేను కూడా చేస్తాను. అందుకు యేసు, నన్ను నేనే మహిమ పరుచుకొనిన ఎడల నా మహిమ ఒట్టిది. మా దేవుడని నీవెవరిని గూర్చి చెప్పుదువో ఆ నా తండ్రియే నన్ను మహిమ పరుచుచున్నాడు. చాలా చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు ఏమనంటే, తండ్రియే నన్ను మహిమ పరుచుచున్నాడు, నన్ను నేను మహిమ పరుచుకోవట్లేదు, తండ్రియే నన్ను మహిమ పరుచుచున్నాడు. అంటే యేసుక్రీస్తు చేస్తున్నటువంటి కార్యములు, ఆయన చేయుచున్నటువంటి కార్యములు ఎవరి వల్ల చేస్తా ఉన్నాడు అంటే తండ్రి వలన చేయుచు ఉన్నాడు. తండ్రి వల్ల చేస్తున్నాడు. యేసుక్రీస్తు చేసే అద్భుతాలు, ఆశ్చర్యాలు ఇవన్నీ కూడా ఎవరి వల్ల చేస్తున్నాడు అంటే తండ్రే చేయిస్తున్నాడు. తండ్రి. కాబట్టి ఇంకొక మాట చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 58 యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలా ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను. అప్పుడు వాళ్ళు ఏమంటావంటే, ఏమయ్యా నీకు 30 సంవత్సరాలు కూడా లేవు, నీవు అబ్రహాము పుట్టక మునిపే ఉన్నావా? అవును, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. ఆయన తండ్రితో కూడా ఉన్నాడు, తండ్రితో ఏకమై ఉన్నాడు. తండ్రితో ఏకమయ్యి తండ్రితో ఉన్నాడు. కాబట్టి ఆయన దేవునితో సమానుడు. ఆయన దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు, దేవునితో సమానుడై ఉన్నాడు. ఇప్పుడు మనం 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం నుంచి 47వ వచనం దాకా చూస్తే యేసుక్రీస్తు కొన్ని సవాలులు చేశాడు. యేసుక్రీస్తు కొన్ని సవాలులు చేశాడు. అందులో మొట్టమొదటి సవాలు ఏమిటో తెలుసా? మొట్టమొదటి సవాలు ఏమిటంటే 5వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం దాకా ఉంటుంది ఆ సవాలు. అదేమిటంటే, నేను దేవునితో సమానము అన్నాడు. యేసుక్రీస్తు దేవునితో సమానము అన్నాడు. మొట్టమొదటి సవాలు. చూడండి, ఇప్పుడు చదువుకుందాం 5వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతటా తాను ఏది చేయనేవాడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయు. చూడండి, యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తానంతట తాను ఏది చేయనేవాడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. అంటే తండ్రితో ఉన్నటువంటి ఐక్యతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు.
తండ్రితో ఉన్న ఐక్యత. తండ్రి ఆయన ఐక్యమై ఏ విధంగా ఉన్నారో దానిని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఐక్యతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 35వ వచనం. 3:35. తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. చాలా చదువు. కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. చాలు. ఇక్కడ చెప్తా ఉన్నాడు ఏమనంటే, తండ్రి కుమారుని ప్రేమించుతున్నాడు కనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. దేవుని ఉగ్రత నిలిచి ఉండిద్దంట కుమారునికి విధేయత చూపించకపోతే, కుమారుని నమ్మకపోతే. కాబట్టి ఇంకొక మాట కూడా చూడాలి మనం ఈ సందర్భంలో. యోహాను సువార్త 8వ అధ్యాయము చదువు. ఇప్పుడే చదివాం కదా, 8, 28, 29. 28, 29. 8వ అధ్యాయము. కావున యేసు, మీరు మనుష్య కుమారుణ్ణి పైకెత్తినప్పుడు నేనే ఆయననని నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. చాలా. చూడండి, ఇక్కడ చెప్తా ఉన్నాడు ఏమనంటే, మనుష్య కుమారుణ్ణి పైకెత్తినప్పుడు అంటే సిలువ వేయబడినప్పుడు, యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు అప్పుడు గ్రహిస్తామంట. అప్పుడు గ్రహింపు కలుగుతుంది. ఏమని? ఆయన యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేటటువంటి గ్రహింపు ఎప్పుడు కలుగుతుంది? ఆయన సిలువ వేయబడినప్పుడు కలుగుతుంది అంటున్నాడు. 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. చదువు. తండ్రి కుమారుని ప్రేమించు తాను చేయు వాటి నెలను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటి కంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరుచును. చాలా. చూడండి, ఇక్కడ చెప్తా ఉన్నాడు ఏమనంటే, ఏమని చెప్తా ఉన్నాడు అంటే, తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు కాబట్టి తాను చేయు వాటి నెలను ఆయనకు అగపరుచుతున్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటి కంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరుచును. అప్పటిదాకా యేసుక్రీస్తు గుడ్డి వాళ్ళను బాగు చేశాడు.
వ్యాధిగ్రస్తులను బాగు చేశాడు. వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాడంట. యేసు ప్రభు చెప్తున్నాడు, వీటికంటే గొప్ప కార్యములను ఆయన మీకు అగపరుచును. గొప్ప కార్యములను, వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరుచును. చూడండి, ఏమిటి గొప్ప కార్యాలు? ప్రతి కార్యము. చూడండి, అక్కడ చెప్తా ఉన్నాడు ఏమనంటే, తాను చేయు వాటినెల్లను ఆయనకు అగపరుచుచున్నాడు. తండ్రి చేసేటటువంటి ప్రతి కార్యము యేసుక్రీస్తుకి చూపిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తుకి తండ్రి చూపిస్తా ఉన్నాడు. తండ్రి చేసే ప్రతి కార్యం యేసుక్రీస్తుకి తెలుసు. ఏమండి? ప్రతి కార్యము యేసుక్రీస్తుకి. చూడండి, ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. చూడండి, ఎవ్వరు కూడా, ఏ మనుషుడు, ఏ వ్యక్తి పాత నిబంధనలో గాని కొత్త నిబంధనలో గాని ఎవ్వరు దేవుణ్ణి చూడలేదు. ఎవ్వరు చూడలా. యేసుక్రీస్తుని మాత్రమే చూశారు. పాత నిబంధనలో అబ్రాహాముకి కనపడింది యేసుక్రీస్తుయే, మోషేకి కనపడింది యేసుక్రీస్తుయే, పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులందరికీ కనపడింది యేసుక్రీస్తుయే. యేసుక్రీస్తుని మాత్రమే చూశారు. తండ్రిని ఎవ్వరూ చూడలేదు. యేసుక్రీస్తుయే తండ్రిగా కనపడ్డాడు. అందుకని ఆయన్నే మాత్రమే బయలుపరిచారు. తర్వాత ఇంకొక మాట, యోహాను సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. 10:32. యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదు అని వారిని అడిగాను. చూడండి అమ్మ, చాలు. చూడండి, ఎన్నో మంచి కార్యాలు చూపించాను నేను, దేని నిమిత్తం నన్ను రాళ్లతో కొడతావని ప్రభు అడుగుతా ఉన్నాడు. ఇంకొక మాట, 15:15. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. ఆ దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. చాలా. చూడండి, ఏమండి, తండ్రి వలన కలిగినటువంటి ప్రతి సంగతి యేసుక్రీస్తు ఏం చేశాడంట? తన శిష్యులకి తండ్రి వల్ల వినిన సంగతులన్నీ, ప్రతి సంగతి ఆయన శిష్యులకు తెలియజేశాడు. అంటే తండ్రి దగ్గర యేసుక్రీస్తు వినేవాడు. ఆరాధన, బైబిల్ చూడాలి. తండ్రి వలన ప్రతి సంగతి యేసుక్రీస్తు విన్నాడు. ఆ విన్న సంగతుల్ని ఆయన తన శిష్యులకి చెప్పాడు. ఇప్పుడు సామెతల గ్రంథంలోకి వద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలోకి వద్దాం. 8వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుతాం.
కాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములో ప్రథమమైన దానిగా యెహోవా ఇది కరెక్ట్ కాదులే, ఈ రెఫరెన్స్ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ జ్ఞానాన్ని గురించి చెప్తున్నాడు, జ్ఞానమును గురించి. ఈ జ్ఞానము యేసుక్రీస్తు కాదు. ఈ 8వ అధ్యాయంలో 22వ వచనం నుండి మనం చూస్తాం. ఎక్కడ దాకా అంటే దాదాపు 29వ వచనం దాకా చూస్తాం. అయితే ఇది యేసుక్రీస్తుని గురించి కాదు, ఇది జ్ఞానమును గురించి. ఇప్పుడు మనము యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. మృతులు దేవుని కుమారుణ్ణి శబ్దము విని గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చుచున్నది, దానిని వినువారు జీవింతు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు. ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు ఏమనంటే, మృతులు దేవుని కుమారుని యొక్క శబ్దం, దేవుని కుమారుని యొక్క శబ్దాన్ని వింటాం, అంటే దేవుని యొక్క మాటలను వింటాం. ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. ఒకటేమిటంటే, ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి వాళ్ళను బ్రతికించుట. ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళను బ్రతికించుట అంటే ఆత్మీయంగా చచ్చిపోవడం అంటే ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. చాలా. ఇక్కడ అపరాధముల చేతను పాపముల చేతను అంటే ప్రతి మనుషుడు యేసుక్రీస్తుని నమ్మక ముందు ఎట్లా ఉన్నాడు? నమ్మక ముందు ఎట్లా ఉన్నాడంటే పాపములో చచ్చిపోయిన స్థితిలో ఉన్నాడు, ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు మాటలు విన్నప్పుడు ఆ చచ్చిపోయిన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి బ్రతికాడు, మారు మనసు పొందాడు, ప్రభువుని నమ్ముకున్నాడు, నూతన జన్మ అనుభవాన్ని, నూతనమైన జీవాన్ని పొందాడు. అది ఒక అర్థం. రెండవ అర్థం ఏమిటి అంటే, యేసుక్రీస్తు సిలువేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఆరోహణమై వెళ్ళిపోయాడు, తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై ఆయన రెండవసారి ఈ భూమి మీదకి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఒక మాటని మనం చదువుకుందాం. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుతాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. బంగారు రాజవీధుల్లో
కష్టాలు లేని కన్నీవు లేని తేజోవాసుల స్వాస్థ్యమది. కష్టాలు లేని కన్నీవు లేని తేజోవాసుల స్వాస్థ్యమది. ఎరుగవా ప్రభు యేసుని కొనియాడవా, ఎరుగవా ప్రభు యేసుని కొనియాడవా. మహిమా సింహాసనం వీడి యేసుడు, మహిమా సింహాసనం వీడి యేసుడు. నరరూపధారునిగా వచ్చేను నీ కోసం, నరరూపధారునిగా వచ్చేను నీ కోసం. ఎరుగవా ప్రభు యేసుని కొనియాడవా, ఎరుగవా ప్రభు యేసుని కొనియాడవా. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు అంటే, ఆయన ప్రధాన దూత శబ్దముతో ఆర్భాటముతోను దేవుని బోధతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చు. ఈ వచనాలు ఉన్నాయి కదా, ఈ వచనాలు దేవుడు నాకు చూపించాడు. అప్పుడు నేను మారు మనసు పొందాను. అంతకుముందు నేను ఎన్ని లోకాశల్లో, పాపములో, చెడ్డ స్నేహాలలో, చెడ్డ వ్యసనాలలో చదువుని పాడు చేసుకొని, ఈ డాన్స్ పిచ్చి ఒకటి ఉంది, ఆ డాన్స్ పిచ్చి వల్ల ఎట్లాగైనా టీవీలోకి, సినిమాలోకి వెళ్ళాలి అనే ఆలోచనతో ఉండేవాడిని. అయితే దేవుడు ఒక రోజున నేను నిద్రపోతా ఉన్నాను పడుకొని, తెల్లవారుజామున నాకు కనపడింది ఈ వచనాలు. ఈ వచనాలు అంటే ఎట్లాగంటే, ఒక దేవదూత కనపడింది ఆకాశంలో. ఆ దేవదూత ఒక బోధ తీసుకొని ఊదిందండి. బోధం కంటే యేసుక్రీస్తు మధ్యాకాశంలో ఆయన నడుచుకుంటా వస్తున్నాడు. అప్పుడు భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు రెప్పపాటులో మహిమా దేహములు ధరించుకొని ఆయన దగ్గరికి ఎగిరి వెళ్ళిపోతున్నారు. ఆ దృశ్యాన్ని దేవుడు నాకు చూపించాడు. అప్పుడు నేను మారు మనసు, అప్పుడు నేను తీర్మానం చేసుకున్నా, ఏమనంటే, ప్రభా, ఇక ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, అసలు నా భవిష్యత్తు ఏంటో, నా గమ్యం ఏంటో నాకు తెలియదు, కానీ ఈ రోజు మొదలుకొని నేను నీ కొరకే జీవిస్తాను, నీ కొరకే నేను బతుకుతాను అని ఆ తీర్మానం తీసుకున్నాను. అప్పుడు దేవుడు నా చేపట్టుకున్నాడు. దాదాపుగా ఇప్పటికీ ఒక 25-26 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ దేవుడు ఆయన నన్ను నడిపిస్తానే. కాబట్టి యేసుక్రీస్తు రెండవసారి ఈ భూమి మీదకి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, అప్పుడు సజీవులుగా ఉన్నటువంటి వాళ్ళంట రెప్పపాటులో పైకి ఎగిరి ఆయన దగ్గరికి వెళ్ళి, చనిపోయిన వాళ్ళు, అప్పటికే చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఆ చనిపోయినటువంటి వాళ్ళ యొక్క దేహము ఏమైపోద్ది, మట్టిలో కలిసిపోద్ది. మట్టిలో కలిసిపోయినటువంటి ఆ దేహము మహిమా దేహముగా మార్చబడుతుంది. మహిమా దేహముగా, ఆ మహిమా దేహాలలోనికి మన ఆత్మ, పరదేశంలో ఉన్నటువంటి, పరలోకంలో ఉన్నటువంటి ఆత్మలు ప్రవేశిస్తాయి. వాళ్ళు కూడా ప్రభుతో కూడా జీవిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే, భూమి మీద 1000 ఏళ్ల పాలన స్థాపించబడుతుంది. ఫస్ట్ 7 ఏళ్ళు మధ్యాకాశంలో ఉంటారు, మధ్యాకాశంలోకి వెళ్ళిపోతారు, 7 సంవత్సరాలు అక్కడ ఉంటారు. ఆ తర్వాత భూమి మీద 1000 ఏళ్ల పాలన దేవుడు యేసుక్రీస్తు స్థాపిస్తాడు. 1000
ఏళ్ళు పాలన స్థాపించబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, తండ్రి ఎన్నో వచ్చిన 20 వచ్చిన కదమ్మా మనం చదివింది 5:20 కదా. ఇప్పుడు 5:21 వచ్చినాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 21 వచ్చిన. తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. చాలా చూడండి, పాత నిబంధన కాలంలో తండ్రి ఏం చేశాడు తెలుసా? చనిపోయిన వాళ్ళని కొంతమందిని బ్రతికించాడు. పాత నిబంధన కాలంలో తండ్రి చనిపోయిన వాళ్ళని కొంతమందిని బ్రతికించాడు. అందులో ఒక వ్యక్తిని చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 21 వచ్చిన. ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను బాగా చాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏమండి, ఇక్కడ ఒక విధవరాలు ఉందండి. సారేపతు అనేటటువంటి గ్రామంలో ఒక విధవరాలు ఉంది. ఆమె ఇంటికి ఏలియా వెళ్ళాడు. ఎప్పుడు? కరువు కాలంలో వెళ్ళాడు. దేశమంతా కరువు. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదు. ఆమె ఇంటికి వెళ్ళాడు ఏలియా. ఆమె ఇంటికి వెళ్ళి, అమ్మా, నాకు ఒక అప్పాన్ని చేసి తీసుకొచ్చి నాకు పెట్టమ్మా అన్నాడు. అప్పుడు ఆమె ఏమందంటే, అయ్యా, బుడ్డిలో కొంచెము నూనె, అదేవిధంగా ఆ యొక్క గంపలో కొంచెము పిండి ఉంది. ఈ ఒక్క పూటకి మాత్రమే వస్తాయా, నేను నా కుమారుడు ఇద్దరం తిని ఇంకా తర్వాత మాకు భోజనం ఉండదు, మేము చచ్చిపోవటమే. అప్పుడు ఏలియా ఏమన్నాడంటే, అమ్మా, నువ్వు భయపడొద్దు, మొదటి అప్పం నాకు తీసుకొచ్చి పెట్టు. అప్పుడు విశ్వాసంతో ఆ కొద్దిగా పిండితో ఆమె మొదటి అప్పాన్ని తయారు చేసి ఏలియాకి ఇచ్చింది. ఏలియా తిన్నాడు. ఆమె మళ్ళా వెళ్ళి ఆ యొక్క బుట్టలో ఉన్నటువంటి పిండి చూస్తే పిండి తరిగిపోలా. పిండి అలానే ఉంది, యథాస్థితిలో ఉంది. నూనె కూడా తరిగిపోలా. అట్లా ఎంతకాలం వచ్చిందంటే 3.5 సంవత్సరాల కాలం. పిండి తరిగిపోలేదు, నూనె కూడా అలాగ పోషించబడుతూ ఉన్నాక ఒక దినాన ఆమెకు ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఆమె విధవరాలు. ఆ అబ్బాయి, ఒక్క అబ్బాయే ఆమెకు ఆధారం. ఆ పిల్లవాడు మొత్తానికి జబ్బు చేసి చచ్చిపోయాడు. చనిపోతే ఆమె దుఃఖపడతా ఉంది. ఏలియాకి చెప్పింది. అప్పుడు ఏలియా ఏం చేశాడంటే ఆ పిల్లవాడి మీద పడుకున్నాడు. చనిపోయినటువంటి ఆ పిల్లవాడి మీద ఎందుకు చేశాడో మనకు తెలియదు. ఆ పిల్లవాడు బ్రతికాడు. దేవుడు ఆ పిల్లవాడిని బ్రతికించాడు. పాత నిబంధనలో ఏలియా కాలంలో బ్రతికించాడు. ఎలీషా కాలంలో కూడా ఒక చిన్న పిల్లవాడిని బ్రతికించాడు. ఇప్పుడు కొత్త నిబంధన
కాలంలో యేసుక్రీస్తు కూడా ఒక వ్యక్తిని బ్రతికించాడు. యేసుక్రీస్తు కూడా ఒక వ్యక్తిని అతని పేరు లాజరు. అతనికి ఇద్దరు అక్కలు, మార్తా, మరియా. ఇతను జబ్బు చేసి చనిపోయాడు. జబ్బు చేసి చనిపోతే అతనికి జబ్బు చేసిన వెంటనే కబురు పంపించారు. యేసు ప్రభు ఎక్కడున్నాడో అక్కడికి లాజరుకి జబ్బు చేసిన వెంటనే కబురు పంపించావు, అయ్యా మా తమ్ముడు జబ్బుగా ఉన్నాడు, నువ్వు రావాలయ్యా, మా తమ్ముడిని నువ్వు బాగు చేయాలి అని. కానీ యేసుక్రీస్తు రాలా. ఆయన ఎప్పుడు వచ్చాడు అంటే చనిపోయినాక వచ్చాడు. చనిపోయినాక వస్తే అక్క చెల్లెలు ఎంతో ఏడుస్తున్నారు. ఏమనంటే, ప్రభువా నీవు గనక ముందు వచ్చినట్టయితే నా తమ్ముడు బతికేవాడు కదా, నువ్వు చచ్చిపోయినాక వచ్చావు అంటే. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం. ఇరవై 21వ వచనం నుంచి చదవండి. మార్త యేసుతో, ప్రభువా నీవెక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు సావుకుండును. ఇప్పుడైనను నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును అనెను. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, యేసు ప్రభు ఏమన్నాడు? నీ సహోదరుడు మరలా లేచును. అమ్మా చచ్చిపోయాడు అనుకుంటున్నావు కదా, చచ్చిపోయినా బతుకుతాడు అన్నాడు ఆయన. అప్పుడు ఆమె ఏమంటుందో తెలుసా? 24వ వచనంలో మార్త ఆయనతో, అంత్య దినమున పునరుత్థాన దినమందు లేచునని ఎరుగుదునెను. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను. ఆమె ఏమంటుందంటే, అయ్యా ఇప్పుడు కాదయ్యా, పునరుత్థాన దినం ఒకటి ఉందిగా, నువ్వు చెప్పావుగా, చచ్చిపోయిన వాళ్ళని లేపుతానన్నావు కదా, అప్పుడు లెగుస్తాడయ్యా అంటుందామా. కానీ యేసుక్రీస్తు ఏమన్నాడంటే, పునరుత్థానమును జీవమును నేనేనమ్మా. పునరుత్థానుడ నా యేసయ్యా, పునరుత్థానుడ నా యేసయ్యా, మరణము గెలచి బ్రతికించితివి నన్ను. మరణము గెలచి అంతేనా? బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. పునరుత్థానుడ నా యేసయ్యా, పునరుత్థానుడ నా యేసయ్యా. చూడండి, యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? ఆ చనిపోయిన సమాధిలో ఉన్నటువంటి వాళ్ళని, సమాధిలో ఉన్న లాజరుని ఆయన బ్రతికించాడు. తన శిష్యులకి చెప్పాడు,